ఏం మార్పు రావాలో తెలుసా? ఈసారి అసెంబ్లీకి పంపించాల్సింది వాళ్ళని కాదు, మా కులంలో నుంచి, మా సామాన్యుణ్ణి, మా కష్టాల విలువ తెలిసిన వాడిని మేము ఎన్నుకొని అసెంబ్లీకి పంపించాలి అన్న మార్పు రావాలి మీలో. ఆ మార్పు మీలో వస్తే అప్పుడు మీ గ్రామాల్లో ఉన్న కుటుంబాలు, గ్రామాల్లో ఉన్న స్త్రీలు, నిరుద్యోగస్తులు, చదువుకుంటున్న పిల్లలు, రైతులు, వృద్ధులు అందరూ బాగుపడతారు. అప్పుడు ఈరోజు మన ఇళ్లల్లో చదువుకోవటానికి సరిగ్గా చదువులు లేవు మన పిల్లలకి. మన ఊళ్ళో మహిళలకు సరైన భద్రత లేదు, మన రైతులకి భరోసా లేవు, మన యువతకి ఉద్యోగాలు లేవు. ఇది పరిస్థితి. అయినా చూస్తూనే మౌనంగా ఉంటామంటే ఇక మార్పు ఎప్పటికీ రాదు. అణిచివేయవన్న వర్గాలు అణిచివేయమన్నట్టే ఉంటాయి. నేను ఎందుకు ఇంత చెప్తున్నాను తెలుసా? ఒకటే, నేను పేదవాణ్ణి, నేను కూడా మీకులాగే అట్టడుగు కులానికి చెందిన వాణ్ణి, బహుజనులలో ఒకరిని, బడుగు బలహీన వర్గానికి చెందిన వాణ్ణి. ఈ ప్రభుత్వం తీరు, ఈ ప్రభుత్వం వైఖరి, వారి నిర్లక్ష్యం చూసి 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 బర్స్ట్ అయిపోయి గొంతు విప్పి ఈరోజు వాళ్ళ గల్లాల పట్టి నిలబెట్టడానికి రోడ్డు మీదకి వచ్చినటువంటి వ్యక్తి నేను, ఒక సామాన్యుని. ఎందుకు వచ్చానో తెలుసా? మనలో నుంచి, మన నియోజకవర్గాలలో ఒక నిజాయితీ పరుణ్ణి, మానవ విలువలు కలిగిన వాణ్ణి, డబ్బులకి ప్రలోభపడని వాణ్ణి, డబ్బులకు అమ్ముడు పోని వాణ్ణి ఎన్నుకొని ప్రజలకు మేలు చేయాలి. నా గ్రామం, నా పంచాయతీ, నా మండలం, నా నియోజకవర్గం ప్రజలు బాగుపడాలి. ఇంకెంతకాలం మనిగి బతుకుతాం? ఇప్పుడైనా అందలం ఎక్కుదాం అని నేను చైతన్యపరచటానికి రోజు రోడ్డు ఎక్కుతున్నా, వీధి తిరుగుతున్నా, ప్రతి గుమ్మము తలుపు తడుతున్నా. మీలో చైతన్యం రావాలని, ఇకనైనా ఈ చీకటి బతుకుల్లో నుంచి బయటకు వచ్చి వెలుగుదామని చెప్పి మీలో నుంచి నాయకత్వంకు లక్షణాలు తీసుకుని వద్దామని బయటకు వచ్చా. చదువక్కర్లా, కోట్లక్కర్లా, సూటు బూటక్కర్లా, నిజాయితీ ఉంటే చాలు. మనలో నుంచి ఒకడు నాయకుడు అవుతాడు, మనలో నుంచి ఒకడు అసెంబ్లీ గేట్లో అడుగు పెడతాడు.